నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి ఆ తర్వాత ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఎవరు చెప్పారు ఈయనకి బలిపీఠం కట్టాలని? ఎవరు చెప్పారు ఈయనకి బలిపీఠము మీదనే అర్పించాలి అని? సో ఒక పద్ధతి అనేది ఉన్నది. అర్పణ అర్పిద్దాం కదా అని చెప్పి దేవుడా ఇదిగో తీసుకో అని ఇలా కోసేలేదు. ఓ పీఠాన్ని కట్టినారు. ఆ తర్వాత అందులో ఉన్న పశువులన్నీ అర్పించబడలేదు. ఏమన్నాడు? పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని. సో పవిత్రమైనటువంటి జీవులే అర్పించబడ్డాయి. దెర్ ఇస్ ఎ మెథడ్. సో అంటే ఇది పద్ధతి, ఇట్లాగే అర్పించాలి, ఇక్కడే అర్పించాలి, ఈ ప్రొసీజర్లో అర్పించాలి అని ఏ విధమైనటువంటిది ఆజ్ఞలు లేక మునుపే బేసిక్గా ఒక బలిపీఠం అర్పించాలి, పవిత్రమైన వాటిని అర్పించాలి అనేది ఒక సిస్టమ్ అనేది ఉన్నది. ఆ తర్వాత మోషే గారు ఏం చేశాడు? నీవు ఇది చేసినప్పుడు ఈ రకము పక్షులను అర్పించాలి, నువ్వు ఇట్లా చేసినప్పుడు ఈ రకము జీవులను అర్పించాలి, మాకు ఎవరిని ముడితే ఇట్లాగే అర్పించాలి, లేకపోతే నువ్వు తెలియకుండా పాపం చేస్తే ఇట్లా చేయాలి, ఒట్టు పెట్టుకునే దాన్ని మీరితే ఇట్లా చేయాలి. సో అన్ని రకాలకి ఒకే రకమైన పక్షులు కాదు, అన్ని రకాలకి ఒకే విధమైన జంతువులు కాదు. సొలొమోను కట్టినప్పుడు మరలా వేరే రకమైన కట్టినాడు. నూతన నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సంఘం కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో దేవునికి అర్పణలు అర్పించినది. ఆ విషయం కూడా మనకు తెలుసు. మీ యెహోవా ఫలాన్ని అర్పించండి, సజీవ యాగముగా మీ శరీరాన్ని అర్పించండి. అసలు ప్రారంభాల్లోనే ఒక పద్ధతి అనేది ఉంటే, ఆ ప్రారంభాల తర్వాత మోషే గారి కాలం, ఆ తర్వాత దావీదు గారు, సొలొమోను గారు వీరు దేవాలయాన్ని కట్టడం, ఆ తర్వాత చెరలోనికి వెళ్ళడం, వాళ్ళు తిరిగి రావడం, ఏదంటే సంఘం ఏర్పాటు చేయబడడం, సంఘం ఇదంతా కూడా ఇది చేయడం, మరి ఇవన్నీ ఇంకా సంక్లిష్టంగా వెళ్ళిన తర్వాత ఈ రోజున మనం సంఘంలో ఉన్నాం. ఇన్ని దాటుకుని వెళ్ళిన తర్వాత మరి ఇవన్నీ దాటక మునిపే ఒక పద్ధతి అనేది ఉంటే మరి ఇప్పుడు ఇంకెంత పద్ధతిగా ఉండాలి మన అర్పణ?